గేట్ 2026 రిజల్ట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఈవినింగ్కి రిలీజ్ అవుతాయి. నార్మల్గా పాత ఎన్ని ఇయర్స్ డేటా చూసినా సరే వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ఒకరోజు ముందే ఎప్పుడు గేట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఆ డేటాను బేస్ చేసుకుని ఐ కెన్ సే దట్ మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఈవినింగ్ 5 PM ఆ టైంకి సడన్గా మనకి గేట్ రిజల్ట్ అవుట్ అనే న్యూస్ వస్తుంది. సో వాళ్ళ అఫీషియల్ డేట్ కంటే ముందే జనరల్గా ప్రతిసారి జరిగేది ఇదే, అఫీషియల్ డేట్ కంటే ముందే అనౌన్స్ చేస్తారు. సో దీని గురించి మాట్లాడే ముందు కొన్ని డిస్కస్ చేద్దాం. ఏంటంటే మనం 1 ఇయర్ కష్టానికి ఒకరోజు రిజల్ట్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. గేట్ రిజల్ట్ వచ్చిన రోజు నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు 27 ఆస్పిరెంట్స్ అయితే మీకు ఇది కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే సిచ్యువేషన్లో ఉంటారు. 1 ఇయర్ మన కష్టానికి ఒక్క రోజులో ఆ రిజల్ట్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఈ రిజల్ట్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, హౌ టు గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ రిజల్ట్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఏంటంటే, హార్ట్ఫుల్లీ ఐ కెన్ సే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ విల్ బి గెటింగ్ ద గేట్ ర్యాంక్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను అడ్వాన్స్డ్గా. మీ అందరికీ నా సపోర్ట్ ఉంటుంది. ఎలా అంటే, పోస్ట్ గేట్ గైడెన్స్ అని మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. 9705861166కి నాకు మెసేజ్ చేస్తే మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత చేయండి. ర్యాంక్ స్కోర్ వచ్చిన తర్వాత, సార్ నాకు ఎంత స్కోర్ వచ్చింది, నాకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటనేది నాకు మెసేజ్ చేస్తే మీకు పోస్ట్ గేట్ గైడెన్స్ గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. అందులో ఇది 3 ఇయర్స్గా మనకు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అందులో ఉంటారు. వాళ్ళకి ప్రీవియస్ కోర్సు ఒక మంచి విధంగా అది మనం ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాం. ఇది ఫ్రీ ఇనిషియేటివ్, ఇందులో ఎటువంటి మనీ మీరు పే చేయాల్సిన పని లేదు. జస్ట్ నాకు మెసేజ్ చేస్తే నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇట్స్ లైక్ స్టూడెంట్స్ హెల్పింగ్ ఈచ్ అదర్. మీకున్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ బెస్ట్ చూస్ చేసుకోవడం. ఎందుకంటే గేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ స్పెషలైజేషన్ పెట్టాలి, ఏ కాలేజ్ పెట్టాలి, ఇలాంటి అన్ని గైడెన్స్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత, సో మీ 1 ఇయర్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్కి ఈరోజు రిజల్ట్ వస్తుంది. పాజిటివ్గా రిజల్ట్ వస్తే ఎంజాయ్ చేయండి. ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్లో అకేషనల్గా 1 or 2 ఆర్ హార్డ్లీ ఫింగర్స్తో లెక్క పెట్టేలా ఉంటాయి. మీరు ఏదైనా సాధించిన రోజు కానీ వెరీ ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రిజల్ట్ కోసం ఎంతో కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఇయర్కి ఆస్పైర్ అవుతుంటే ఈ పర్టికులర్ డేని గుర్తుపెట్టుకుని నా గేట్ రిజల్ట్ వచ్చిన రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ ఆనందం కోసం ఎంతైనా కష్టపడతాను అని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా. సో ఎంజాయ్ చేయండి హ్యాపీగా. ఒకవేళ రిజల్ట్ సరిగ్గా అవ్వకపోయినా సరే, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్. దట్ ఎగ్జామ్ కెనాట్ డిసైడ్ యువర్ హోల్ ఫ్యూచర్. ఒకరోజు ఒక ఎగ్జామ్ సరిగ్గా జరగకపోతే మీ ఫ్యూచర్ ఏం మారిపోదు. స్టిల్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. మీరు నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలా లేదా ఈ ప్రిపరేషన్ యూస్ చేసుకుని చేయాలనే దాని గురించి ఆల్రెడీ నేను కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాను. గేట్ సరిగ్గా రాయకపోతే అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం ర్యాంక్ ప్రెడిక్టర్లో కానీ మన యావరేజ్గా మనకి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ. కానీ ఎగ్జాక్ట్ ర్యాంక్ ఎప్పుడు మనకి మోర్ ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఆ ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది ఈ రోజు తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు ఈవినింగ్ తెలుస్తుంది. అవ్వకపోతే రేపు ఎనీవే అఫీషియల్ డేట్ ఈస్ దేర్, బట్ 90% chances are there. All of us are predicting the results are going to out today. So ఇది రిగార్డింగ్ ద రిజల్ట్ అండ్ పోస్ట్ గైడెన్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆస్పిరెంట్స్ చెప్తున్నాను, ఒక 1 ఇయర్ మన హార్డ్ వర్క్కి ఒక్క రోజులో ఆ రిజల్ట్ చూసుకున్నప్పుడు వచ్చే ఆనందం అంత ఎంత కాదు. నేను గేట్కి 3rd ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యాను బీటెక్లో ఉండగా. ఫైనల్ ఇయర్లో నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన రోజు అప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో ఇంటర్నెట్ అవైలబిలిటీ ఇవన్నీ ఉండేవి కాదు. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అవర్లీ పే చేసి ఆ రిజల్ట్ ఆ సర్వర్ స్లో ఉండేది. ఫైనల్గా డౌన్లోడ్ చేసుకుంటే రిజల్ట్ వచ్చేది. చూసిన రోజు ఐ ఫెల్ట్ లైక్ లిటరల్లీ క్రైయింగ్. ఆ ఫీల్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఇన్ ఐఐటి దిస్ ఇయర్ అనే ఫీలింగ్. లేదా నాకప్పుడు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ పిఎస్యూస్ అండ్ ఆల్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద జాబ్. ఐ వాంట్ టు గో టు ఐఐటి, ఇండియాస్ టాప్ ఇన్స్టిట్యూట్లో నేను చదవాలి అనేది నా ఎయిమ్. సో దానికి నేను దగ్గరలో ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ అనేది ఇట్స్ లైక్ ఓకే, నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇది కదా మన ఫలితం అని చెప్పి ఇంటర్నెట్ సెంటర్లో పక్కన ఏదో వాళ్ళు ఉంటే వాళ్ళని గట్టిగా కొట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ మనం జెర్సీ మూమెంట్ అంటాం కదా, అలాంటి మూమెంట్ అది లైఫ్లో. మన లైఫ్లో ఎన్ని సాధించినా ఇది ఒక మెమరబుల్ మూమెంట్గా మీ లైఫ్లో ఎప్పుడూ ఉంటుంది. సో ఈ రిజల్ట్ డే అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చు. నేను 3rd ఇయర్లో రాసినప్పుడు నాకు 1200 ర్యాంక్ వచ్చింది. నేను బిలో 300 ఎక్స్పెక్ట్ చేస్తే, కానీ ఆ రిజల్ట్ నేను పాజిటివ్గా తీసుకున్నాను. అంటే నేను నా ప్రిపరేషన్లో తప్పలేదు, సిల్లీ మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకుని నెక్స్ట్ టైం మాక్ టెస్ట్లు ఇవన్నీ రాసి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకున్నాను. అంటే ఎవరికైనా సరే ఫెయిల్యూర్ తప్పకపోవచ్చు, ఒక్కొక్కసారి వెంటనే సక్సెస్ రావచ్చు. ఇన్ ఎనీ కేస్ యూ మస్ట్ టేక్ ఇట్ పాజిటివ్లీ.
సో రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ డే మీ లైఫ్లో. అలాంటి ఇంపార్టెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలంటే దాని వెనక ఒక 1 year హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. సో రిజల్ట్ వచ్చే రోజు హ్యాపీగా ఉండండి. ఒకవేళ ఎలాంటి రిజల్ట్ వచ్చినా సరే స్టే పాజిటివ్. ఆల్రెడీ ఎలాంటి రిజల్ట్ రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మీ మార్క్స్ మీకు ఆల్రెడీ తెలుస్తాయి. మీకు రెస్పాన్స్ షీట్ అయిపోయింది కాబట్టి మీరు మార్క్స్ చూసుకునే ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్ మీ గెస్ చేయొచ్చు, బట్ స్టిల్ కొంత యాంగ్జైటీ ఉంటుంది కదా. యాంగ్జైటీతో పాటు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ రావచ్చు, కొంచెం అటు ఇటు రావచ్చు. మరీ ర్యాపిడ్ చేంజెస్ అయితే జరగవు కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సో ఇది రిగార్డింగ్ ద గేట్ అండ్ పోస్ట్ గేట్ గైడెన్స్ అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ సే మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద రిజల్ట్ డే. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే నేను చెప్పేది ఏంటంటే 1 year ఒక రోజులో మీరు ఎంజాయ్ చేయాలంటే దాని వెనకాల 1 year హార్డ్ వర్క్ ఉన్నప్పుడే అది పాసిబుల్. ఆ 1 year ఆర్ 2 years డెడికేటెడ్గా మీరు టైం ఇవ్వండి, ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్, నో డౌట్ ఇన్ ఇట్. సో ఇంకొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. మన గేట్ గురుకులం సిరీస్ స్టార్ట్ అయ్యింది, అందులో వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. నిన్న టాటా స్టీల్ వీడియో అంటే కొన్ని రోజులు కానీ కొంచెం బిజీ ఉండి అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రెగ్యులర్ వీడియోస్ రిలీజ్ చేయలేకపోయాను. బట్ నవ్ అన్వర్డ్స్ విల్ గెట్ కంటిన్యూస్. అండ్ రేపు ఉగాది కదా, స్టిల్ ఐ మీన్ కన్ఫ్యూజన్, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఐ విల్ బీ లాంచింగ్ మన గేట్ సిఎస్సి కానీ పోస్ట్ గేట్ నార్మల్ నా గైడెన్స్ ప్రోగ్రామ్ కానీ ఫ్రీ ఇనిషియేటివ్స్, పెయిడ్ ఇనిషియేటివ్స్ అన్నిటి గురించి ఒక అనౌన్స్మెంట్ వీడియో రాబోతుంది. కొంచెం దాంట్లో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి కొన్ని వర్క్స్ ఏంటంటే అన్నీ నేనే చేయడం వల్ల చాలా టైం పడుతుంది. స్టిల్ ఐఎమ్ రిక్రూటింగ్ సమ్ టీమ్ వాట్ ఎవర్ మేబీ, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫిషియెంట్ పీపుల్ టు వర్క్ విత్ మీ. దట్ ఈస్ ద రీజన్. ఓకే, లైక్ ఫ్రమ్ వీడియో ఎడిటర్ ఎవరి దగ్గర నేను వర్క్ అంత ఈజీగా సాటిస్ఫై కాను. అండ్ టైమ్లీ వర్క్ నాకు కావాలి. అవి లేకపోవడం వల్ల సమ్ డిలేస్, మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ మేబీ టూ మచ్ పెర్ఫెక్షన్ కూడా చూడకపోతే మేబీ విల్ గెట్ ద పీపుల్ ఫర్ అస్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ జస్ట్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ గేట్ స్కోర్ రిలేటివ్గా మోడరేట్గా ఉన్నప్పటికీ మీరు ఆప్షన్స్ తెలుసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా ఎన్ఐటి జైపూర్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూశాను, మీకు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఒక నార్మల్ ఎన్ఐటీలో కూడా ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళే వెబ్సైట్లో పెడుతున్నారు. అవన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఇక్కడ అప్లై చేస్తే నాకు ఛాన్సెస్ ఆర్ మోర్ అనేది మీకు ప్రాపర్గా తెలుస్తుంది. సో ఆ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, గేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గేట్ గైడెన్స్ కానీ పోస్ట్ గేట్ మీకు వచ్చిన ర్యాంక్ని ఎఫిషియెంట్గా ఎలా యూస్ చేసుకోవాలని తెలియడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ దట్. సో టేక్ ప్రాపర్ గైడెన్స్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ, డోంట్ డౌట్ ఇన్ ఇట్. బట్ ప్రాపర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మీకు ఉన్న ర్యాంక్తోనే బెస్ట్గా సెటిల్ అవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చేసి ఆ వీడియోని క్లోజ్ చేద్దాం. సో నా స్టూడెంట్ ఒక అతను ఐఎస్ఏ కోల్కతాలో ఎంటెక్ చేశాడు. క్రెడిట్ సూస్ అనే కంపెనీలో 18 lakhs per annumతో జాబ్ కొట్టాడు. అతను గేట్ ర్యాంక్ చూస్తే 4,000 ప్లస్ వచ్చింది ర్యాంక్. కానీ అతను ఆ ర్యాంక్ యూజ్ చేసుకుని ఆప్షన్ ఎత్తుకున్నాడు. అప్పటికి ఎవరికి ఐఎస్ఏ కోల్కతా గురించి ఎక్కువ మందికి తెలియదు స్టూడెంట్స్కి. సో ఆప్షన్ ఎత్తుకుని ఆ ర్యాంక్ యూజ్ చేసుకుని తనకి ఈజీగా అడ్మిషన్ తెచ్చుకున్నాడు. అంటే మన ర్యాంక్తో హౌ కెన్ వీ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది తెలుసుకుంటే స్టిల్ మీ ర్యాంక్ మోడరేట్గా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవ్వగలరు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సో అండ్ స్కోర్ ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్లో తెలిసింది కాబట్టి ఎక్కువ వరీ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇన్ అండ్ అరౌండ్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ మూమెంట్ చాలా 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 ఇంపార్టెంట్. లైఫ్లో ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ గెటింగ్ ఏ ప్రాపర్ స్కోర్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను, గేట్లో ఎప్పుడైనా సరే ర్యాంక్ కంటే స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 3 yearsగా వచ్చిన గేట్ స్కోర్ని కంపేర్ చేస్తారు. స్కోర్ అనేది మీకు స్టాండర్డ్ డివియేషన్ అన్నీ క్యాలిక్యులేట్ చేసే ఇస్తారు కాబట్టి మార్క్స్ అనేవి పేపర్ ఈజీగా ఉంటేనో టఫ్గా ఉంటేనో మారుతూ ఉంటాయి. కానీ స్కోర్ అనేది దే విల్ మేక్ దట్ రిలేటివ్ గ్రేడింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ గివ్ యూ ద స్కోర్. సో మీ స్కోర్ ఎంత వచ్చింది అనేది చాలా 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 ఇంపార్టెంట్. ర్యాంక్ అనేది యావరేజ్గా మీకు తెలుస్తుంది, ఓకే నేను ఈ స్టేజ్లో ఉన్నానని. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు కాబట్టి స్కోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద గేట్ ఎగ్జామ్. ఓకే, so that's it from my side. We will meet with new video and new initiatives tomorrow. Hopefully I'll be giving you all the updates, no doubt in it. Okay, thank you.